కొయ్యకూర తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కొయ్యకూర శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్న కొయ్యకూర అండి, నూనె, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కొద్దిగా నూనె అండి, కొద్దిగా శనగపప్పు అండి, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలండి, ఈ కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కొంచెం దోరగా వేగించాలండి, మాడకుండా వేగించుకోవాలి. కొద్దిగా ఉప్పు అండి, ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొయ్యకూర అండి, కొద్దిగా వాటర్ అండి, కొయ్యకూరకి కాడాలు ఉంటాయి ఎక్కువగా, అందుకని కొంచెం వాటర్ వేసి ఉడికించాలండి. ఇది బాగా దగ్గరికి రావాలి, కొంచెం మూత పెట్టుకోవాలి. ఈ కొయ్యకూర తాలింపులో కారం వేసుకోకండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఉంటే ఎండుమిర్చి కారం సరిపోతుందండి. అందరూ ఇంట్లో పెద్దవాళ్ళే ఉన్నప్పుడు కొంచెం కారం వేసుకోవచ్చు, కారం ఎక్కువ తినేటోళ్ళు ఉంటే. ఇంకా ఉడకాలండి, కొంచెం దగ్గరకు రావాలి. మనం ఇందులో వేసిన వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఉప్పు కారం ఏమైనా సరిపోయిందో లేదో ఇప్పుడే కొంచెం చూసుకోవాలండి. ఆకుకూరకు మళ్ళీ వేయడానికి కుదరదు, మళ్ళీ కాసేపు మూత పెట్టాలి. తురుము పెట్టుకున్న కొంచెం పచ్చి కొబ్బరి అండి, చాలా జల్దీ ఫ్రై అండి, ఇది జల్దీ ఆకుకూర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అన్నంలో కలుపు తినడానికి చాలా బాగుంటుందండి. మనం ఏదైనా పప్పుచారులు, సాంబార్లు అలాంటివి చేసుకున్నప్పుడు పక్కన పెట్టుకొని తినొచ్చు.